నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రీడలు సంస్కృతి వైపు అడుగులు వేయాలి. రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడసలేరు గ్రామంలో గన్నివారి తోటలో గన్ని సత్యనారాయణ మూర్తి స్మారకార్థం జేఎస్ఎల్ అధినేత గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి గుర్రపు ఎడ్లబండ్ల పరుగు పందాలని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఎడ్లబండ్ల పరుగు పందాలు మన గ్రామీణ సంస్కృతికి అద్దం పడతాయని, రైతు జీవితం, సాంప్రదాయాలు, ఐక్యతను ఈ పోటీలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఎడ్లు వ్యవసాయానికి ప్రాణం. వాటి సంరక్షణతో పాటు గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, సంస్కృతి వైపు అడుగులు వేయాలన్నారు. ఎడ్ల బండ్ల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బహుమతులు అందించగా, అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే మూపిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కందుల దుర్గేష్ గారు ఆశ్వస్తవారి మైత్రి కుటుంబం, వసుదేహ కుటుంబం, గ్రామ రైతుల కోసం, ప్రజల కోసం కందుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రివర్యులు ఈ ఎడ్ల పందాలను ఏర్పాటు చేయడం, దాని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మాత్రమే కాకుండా, గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు మాత్రమే కాకుండా యువకులు కూడా పూర్తిగా భాగస్వామ్యం వహించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మన అందరి తరఫున కూడా డాక్టర్ గన్ని భాస్కరరావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం ఒక అడుగు ముందుకేసి కేవలం ఎడ్ల పందాలు మాత్రమే కాదు, మన గ్రామీణ క్రీడలలో గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాటతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది మనందరికీ చాలా ఆనందదాయకం. ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు వారికి ఒక గొప్ప పండుగ. మనందరికీ కూడా మనం కోసలు కోసుకుని ఆ తర్వాత 4 రూపాయలు చేతులకు వచ్చే సమయంలో సంక్రాంతిని మనం కొత్త అల్లుళ్ళని ఇంటికి తీసుకొచ్చి అద్భుతంగా నిర్వహించుకునేటువంటి పెద్ద పండుగ ఏర్పాటు చేయడం ద్వారా మన అందరిలో కూడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నందుకు డాక్టర్ గన్ని భాస్కరరావు గారికి మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చక్కగా ఇంటైనటువంటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా పంచికట్టుతో వచ్చారు. వారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా వారు భావిస్తున్నారు కనుక ఇలా రావడం జరిగిందనేటువంటి మాటను తెలియజేస్తూ, దాంతో పాటు ప్రైజులు ఉన్నాయి. అక్కడ మోటార్ బైకులు, చాలా కాస్ట్లీ మోటార్ బైకులు కూడా వారు ఇవ్వడం జరుగుతుంది. ఆ కాస్ట్లీ మోటార్ బైకుల ద్వారా వారు అందరినీ ఉత్సాహం పెంచడానికి, అందులో పాల్గొనేలా చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నానికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ